నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో దశమస్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు శ్రీకృష్ణస్వామి దివ్యలీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. బృందావనంలో నందుడు ఇత్యాదిగా కలిగినటువంటి పెద్దలందరూ ఇంద్రయాగం చెయ్యాలి అని ప్రారంభించబోతూ ఉన్నారు. శ్రీకృష్ణస్వామి తండ్రి గారిని ప్రశ్నించాడు, నాన్నగారు ఈ యాగం ఎందుకోసం చేస్తున్నారు, ఎవరి కోసం చేస్తున్నారు, దీని ఫలం ఏమిటి, ఆ వివరాలన్నీ కాస్త చెప్పండి, నాకు తెలుసుకోవాలనుంది అని కోరితే అప్పుడు నందుల వారు ఈ విధంగా చెబుతున్నారు. పర్జన్యో భగవానింద్రో మేఘాః తస్యాత్మమూర్తయః తేభివర్షంతి భూతానాం ప్రీణనం జీవనం పయః. పర్జన్య దేవత అంటే సాక్షాత్తు ఇంద్రుడే. ఆ ఇంద్రుని యొక్క ఆదేశంతోనే మేఘాలు వర్షిస్తాయి. తస్య ఆత్మమూర్తయః, ఆ ఇంద్రుని యొక్క స్వరూపాలే ఈ మేఘాలు. పర్జన్య దేవత ఆ ఇంద్రుడే. ఆ ఇంద్రుడు సంకల్పిస్తేనే వర్షాలు పడుతాయి. తేభివర్షంతి భూతానాం ప్రీణనం జీవనం పయః. ఆ మేఘాలు వర్షిస్తేనే ప్రాణులన్నింటికీ ఆనందం కలుగుతుంది, వాళ్ళ జీవితం కూడా కొనసాగుతుంది. ఆ నీరే కదా అందరికీ ఆధారమైనది. అలాంటి నీటిని మేఘాల ద్వారా ఇచ్చేటువంటి వాడు సాక్షాత్తు ఆ ఇంద్రుడు. కాబట్టి ఇంద్రుడి సంతోషం కోసం మనం ఈ యాగాన్ని చేస్తున్నాం. తం తాత వయమన్యేచ వార్ముచాం పతిమీశ్వరం ద్రవ్యైః తద్రేతసా సిద్ధైః యజంతే క్రతుభిర్నరాః. కాబట్టి నాన్న, ఓ గోపాల, ఓ కృష్ణ, మనం కానీ ఇతరులైన జీవరాశులు కానీ వీళ్ళందరూ ఆ ఇంద్రుణ్ణి ప్రార్థిస్తారు. ఎందువల్లంటే వార్ముచాం పతిం ఈశ్వరం, ఆయన అందరికీ రక్షకుడైనటువంటి వాడు, నీటిని అందించేటువంటి మేఘాలకు పతి అయినటువంటి వాడు, ఆధారమైనటువంటి వాడు. అందువల్ల ఆ పరమాత్ముడు ఆ ఇంద్రుడిచ్చినటువంటి ద్రవ్యములతోనే మనం యజ్ఞాన్ని చేసి ఇంద్రుణ్ణి సంతోషపరిచి ఆ మిగిలిన ద్రవ్యములతో మన జీవితాన్ని గడుపుతూ ఉంటాము, క్రతువు చేస్తూ ఉంటాము దేవేంద్రుడి కోసం అని చెప్పారు. తచ్చేషేణోపజీవంతి త్రివర్గఫలహేతవే పుంసాం పురుషకారాణం పర్జన్య ఫలభావనః. ఆ ఇంద్రుని సంతృప్తి కోసం చక్కగా ఈ యాగం చేసిన తర్వాత ఆ యాగద్రవ్యాలతో మిగిలినటువంటి ద్రవ్యాలతో ధర్మార్థ కామములను సాధించటం కోసం మనం జీవితాన్ని గడుపుతాము. ముందుగా అతడిచ్చినటువంటి ద్రవ్యాలతో అతన్నే పూజించి యాగం చేసి ఇంద్రుడి తృప్తి కోసం ఆ మిగిలినటువంటి ద్రవ్యాలతో మనం జీవితాన్ని గడుపుతాము అని చెబుతూ ఉన్నారు. పుంసాం పురుషకారాణం పర్జన్య ఫలభావనః. మానవులు చేసేటువంటి సమస్తమైన కార్యములు ఏవైతే ఉన్నాయో, పనులు, వాటి ఫలితాన్ని ఇవ్వాలంటే ఆధారభూతుడు ఎవరంటే ఆ ఇంద్రుడే. ఇంద్రుని ద్వారా ప్రేరేపితములైనటువంటి మేఘములే. ఎందువల్లంటే మేఘములే గనక వర్షించకపోతే భూమి సస్యశ్యామలం కాదు, ఎవరికి ఆహారము దొరకదు. ఏ పని చెయ్యాలన్నా సమస్తమైన పనులు భూమి మీదే ఆధారపడి ఉన్నాయి కదా. భూమి సారవంతమైతేనే ఆ భూమిని ఉన్నటువంటి సంపదలన్నీ మనం పొందగలుగుతాం. వాటితో మన జీవిత గమనం అనేది నడుస్తూ ఉంటుంది. అందువల్ల భూమి సారవంతం అవ్వాలంటే, అందరికీ కావలసిన ద్రవ్యాలను భూమి అందించాలనంటే ఆ వర్షదేవుడైనటువంటి ఆ ఇంద్రుడు సంతృప్తి పడాలి. అందుకోసమే ఈ యాగం చేస్తున్నాం మనం. య ఏవం విసృజేద్ధర్మం పారంపర్యాగతం నరః
కామాత్ లోభాత్ భయాత్ ద్వేషాత్ సవై నాప్నోతి శోభనం. ఏదైనా కారణం చేత, ఏదైనా ఇతరమైన కోరికల వల్ల కానీ, లోభంతో కానీ, భయం వల్ల కానీ, ద్వేషంతో కానీ పరంపరాగతంగా వస్తున్నటువంటి ఈ యాగాన్ని మనం ఇంద్రుడి తృప్తి కోసం జరపకపోయినట్లయితే అటువంటి మానవులు శ్రేయస్సుని పొందరు. య ఏవం విసృజే ధర్మం, ఈ ధర్మాన్ని ఎవరైతే విడిచిపెడతారో, పరంపరగా వచ్చింది ఈ ధర్మం, పారంపర్యాగతం, ఎప్పటి నుంచో ప్రారంభమై చేస్తూ ఉన్నాం ఈ యాగాన్ని మనం, దీన్ని గనక మనం విడిచిపెట్టినట్లయితే అలాంటి వాళ్ళు శ్రేయస్సుని పొందరు అని చెబుతున్నారు నందులవారు. శ్రీ సుఖౌవాచ, ఇలా నందులవారు చెప్పంగానే శ్రీకృష్ణస్వామి విన్నారు. వచో నిశమ్య నందస్య తథాన్యేషాం వ్రజౌకసాం ఇంద్రాయ మన్యుం జనయన్ పితరం ప్రాహ కేశవః. నందులవారు చెప్పినటువంటి మాటని సావధానంగా శ్రీకృష్ణస్వామి విని, అందరూ వింటుండగా తన అభిప్రాయాన్ని ఇలా తెలియజేస్తూ ఉన్నారు శ్రీకృష్ణుల వారు. ఆ శ్రీకృష్ణస్వామి చెప్పేటువంటి అభిప్రాయం, ఆ శ్రీకృష్ణుడు చెప్పే మాట ఆ ఇంద్రుడికి కోపాన్ని తెప్పించేదిగా ఉండబోతోంది. ఇంద్రాయ మన్యుం జనయన్, ఆ ఇంద్రుడికి కోపాన్ని తెప్పిస్తూ కృష్ణుడు తన అభిప్రాయాన్ని తండ్రికి నందుల వారికి ఇలా చెబుతున్నారు. శ్రీ భగవానువాచ కర్మణా జాయతే జంతుః కర్మణైవ విలీయతే సుఖం దుఃఖం భయం క్షేమం కర్మణైవ అభిపద్యతే. నాన్నగారు, ప్రతి జీవి కూడా కర్మచేతనే పుడుతోంది, కర్మవశం చేతనే కదా ఈ పుట్టుక మనకి సంప్రాప్తిస్తుంది. పూర్వజన్మ కర్మను అనుసరించి మళ్ళీ పుట్టుక, మళ్ళీ అప్పుడు చేసిన కర్మని బట్టి దేహాన్ని విడిచిపెట్టి మళ్ళీ ఇంకొక దేహాన్ని పొందడం, ఇలాంటి ఆవృత్తి జరుగుతూ ఉంటుంది. కర్మయే పుట్టుకకి కారణం. అదేవిధంగా మరణించడానికి, దేహాన్ని విడిచిపెట్టడానికి కూడా ఆ కర్మయే కారణమవుతోంది. సుఖం దుఃఖం భయం క్షేమం, మనకి జీవితంలో కలిగే సుఖం కానీ, దుఃఖం కానీ, భయం కానీ, క్షేమం కానీ, కుశలం కానీ, ఇవన్నీ దేనివల్ల ఏర్పడుతున్నాయంటే కర్మ వల్లనే, మనం ఆచరించేటువంటి కర్మల వల్లనే ఇవన్నీ కలుగుతూ ఉన్నాయి. కాబట్టి కర్మయే ప్రధానమైనది. అస్తి చేదీశ్వరః కశ్చిత్ ఫలరూపీ అన్యకర్మణాం కర్తారం భజతే సోపి నహ్యకర్తుః ప్రభుర్హి సహ. నిజంగానే ఈ కర్మకి అతీతమై పరమేశ్వరుడు గనక ఉన్నట్లయితే అతడు కర్మ చేసినటువంటి వారికి మాత్రమే ఫలితాన్ని ఇస్తాడు కానీ కర్మ చేయనటువంటి వాళ్ళకి ఇవ్వడు కదా. కర్మ ఎవరైతే ఆచరిస్తున్నారో వాళ్ళకి మాత్రమే ఫలితాన్ని ఇచ్చేటువంటి ఈశ్వరుడు కర్మ చెయ్యని వాడికి ఫలితాన్ని ఇవ్వలేడు కదా. కిమింద్రేణేహ భూతానాం స్వస్వకర్మానువర్తినాం అనీశేనాన్యథా కర్తుం స్వభావ విహితం నృణాం. కాబట్టి పూర్వజన్మ సంస్కారం వల్లనే మనకు అనేక రకాలైనటువంటి సుఖదుఖాలు కలుగుతూ ఉంటాయి. వీటికి ఇంద్రుడు కారణం కాదు, ఇంద్రుడు ప్రభువు కాదు. ఎందువల్లంటే మన కర్మవశం వల్ల అనుభవించేటువంటి ఈ పరిస్థితుల్ని ఇంద్రుడు ఏమన్నా మారుస్తున్నాడా? మార్చలేకపోతున్నాడు కదా. కాబట్టి ఇంద్రుడితో మనకి పనే ఉంది. అనీశేన అన్యథాకర్తుం స్వభావ విహితం నృణాం. పూర్వజన్మ సంస్కారం వల్ల ప్రాప్తించినటువంటి ఈ కర్మ ఏదైతే ఉందో దానిని ఆ ఇంద్రుడు మార్చలేకపోతున్నాడు కదా. కాబట్టి మనం ఇంద్రుణ్ణి పూజించాల్సినటువంటి అవసరమే లేదు. స్వభావతంత్రో హి జనః స్వభావమనువర్తతే స్వభావస్థమిదం సర్వం సదేవాసుర మానుషం. మానవుడు ఎప్పుడూ కూడా తన స్వభావానికి లొంగి ఉంటాడు, తన పూర్వజన్మ సంస్కారానికి అనుసరించి జీవనం గడుపుతూ ఉంటాడు తప్ప వేరే ఇంద్రుడు దీన్ని మార్చేటువంటి గొప్పవాడేం కాదు. మానవులు కానీ, రాక్షసులు కానీ, దేవతలు కానీ ఎవరైనా కూడా వాళ్ళ వాళ్ళ కర్మానుగుణంగానే ప్రవర్తిస్తూ ఉంటారు. కేవలము మానవులకే కాదు, ఇది రాక్షసులకైనా దేవతలకైనా ఆ కర్మయే ప్రధానమై ఉన్నది.
ఉదాహరణకి ఇప్పుడు దేవేంద్రుడు కూడా వర్షాన్ని కురిపిస్తున్నాడు అంటున్నాం. అతనికి ఆ ఇంద్ర పదవి ఎలా వచ్చింది? అతని కర్మను అనుసరించే వచ్చింది. ఆ కర్మానుగుణంగానే ఇంద్రుడు తన పని తాను చేస్తూ ఉన్నాడు. అతడు స్వతంత్రుడు కాదు. స్వభావస్థమిదం సర్వం సదేవాసుర మానుషం. కాబట్టి కర్మవశమై ఉన్నది. దేవతలతో, రాక్షసులతో, మానవులతో నిండిన ఈ జగత్తంతా దేనికి లోబడి ఉన్నది అంటే కర్మకి లోనై ఉన్నది అని చెబుతున్నారు శ్రీకృష్ణ స్వామి. దేహానుచ్చావచాన్ జంతు ప్రాప్య ఉత్సృజతి కర్మణ శత్రుర్మిత్రముదాసీన కర్మైవ గురురీశ్వర. అనేక రకాలైన జన్మలను జీవుడు ఎలా పొందుతున్నాడు, అనేక దేహాలను ఎలా పొందుతున్నాడు అంటే అతని యొక్క కర్మవశం వల్లనే. దేహాన్ ఉచ్చావచాన్ జంతు, పుట్టటం, మరణించటం, అనేక దేహములను ధరించటం, ఇదంతా ఎందుకు జరుగుతోందంటే ఆ జీవుడు చేసుకున్నటువంటి కర్మ వల్లనే తప్ప వేరొకటి కాదు. శత్రువులు కానీ మిత్రులు కానీ, శత్రుమిత్రులు కానటువంటి ఉదాసీనులు, తటస్థులు కానీ, వీళ్ళందరూ ఈ కర్మవశం వల్లనే ఏర్పడుతున్నారు. మన కర్మను అనుసరించే శత్రువు కానీ మిత్రుడు కానీ, ఆ ఇద్దరు కానివారు కానీ మనకు తారసపడుతూ ఉంటారు. కాబట్టి జీవితంలో నిజమైన గురువు ఎవరు అంటే కర్మే తప్ప వేరొకటి కాదు. కర్మైవ గురుః ఈశ్వరః. ఎవరు మనకి ఈశ్వరుడు అంటే మన కర్మయే. మనం చేసేటువంటి పనే మనకు దైవము, వృత్తే దైవం. తస్మాత్ సంపూజయేత్ కర్మ స్వభావస్థః స్వకర్మకృత్ అంజసా ఏన వర్తేత తదేవాస్య హి దైవతం. అందువల్ల మనం ఏదైతే కర్మను ఆచరిస్తూ ఉన్నామో పూర్వజన్మ సంస్కారం వల్ల ఆ కర్మనే మనం పూజించాలి న్యాయానికి. ఎంతవరకు అయితే మనకు ఆ పూర్వజన్మ వాసన వల్ల కలిగినటువంటి ఆ ఫలితం అనేది జీవితంలో ఉంటుందో అంతవరకు మనం కర్మని ఆచరిస్తూనే ఉండాలి. మనం ఆచరించే కర్మకి ప్రధాన కారణం ఏమిటి అంటే మనం పూర్వజన్మ నుంచి సంపాదించుకున్నటువంటి ఆ వాసనలే ప్రధానమైన కారణమవుతూ ఉన్నాయి. కాబట్టి వ్యక్తి దేని వల్లనైతే సుఖంగా ఉంటున్నాడో, దేని వల్లనైతే రక్షింపబడుతూ ఉన్నాడో అదే దైవము. ఆ కర్మయే దైవము. సుఖంగా ఉండాలంటే మనకు అనుగుణమైనటువంటి కర్మను ఆచరించాలి కదా. ఆ కర్మయే మనకి సుఖాన్ని ఇస్తుంది, మనల్ని రక్షిస్తుంది. అలాంటప్పుడు మనకి దైవం ఎవరు అంటే మనం ఆచరించేటువంటి కర్మ మాత్రమే. అందువల్ల కర్మని మనం పూజించాలి నాన్నగారు. కర్మ అంటే వర్ణాశ్రమ ధర్మాలను గురించి చెప్తూ ఉన్నారు. ఆజీవ్యైక తరం భావం యస్త్వన్యముపజీవతి నతస్మాద్ విందతే క్షేమం జారం నార్యసతీయథ. కాబట్టి మన జీవితానికి ఆధారమైనటువంటి, మనల్ని రక్షించేటువంటి, బ్రతుకు తెరువైనటువంటి కర్మని పూజించటం మానేసి స్వతంత్రుడు కానీ ఆ ఇంద్రుడిని పూజించటం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. అలా పూజించటం అనేది మహా అపరాధం కూడా. భర్తనే నమ్ముకుని ఉండేటువంటి భార్య భర్తను విడిచిపెట్టి ఇతరాసక్తతకు లోనైతే అది ఎంత పాపమో అంత పాపము. కాబట్టి మనం ఆచరించేటువంటి కర్మయే, మన వృత్తియే మనకు ప్రధానమైనటువంటి దైవమై ఉన్నది. ఆ వృత్తిని మనం గౌరవించాలి, పూజించాలి అని చెబుతున్నారు. వర్తేత బ్రహ్మణా విప్రాహ రాజన్యో రక్షయా భువః వైశ్యస్తు వార్తయా జీవేత్తు శూద్రస్తు ద్విజసేవయ. కాబట్టి పరమాత్ముడు మనకిచ్చినటువంటి వర్ణధర్మాలనే ఉన్నాయి. బ్రహ్మణ విప్రహ వర్తేత. వేదములను అధ్యయనం చేయటం, అధ్యాపన చేయటం, యజ్ఞం చేయటం, యజ్ఞం చేయించటం, దానాన్ని గ్రహించటం, దానం ఇవ్వటం, ఇలాంటి షట్కర్మ నిరతులై ఉండవలసినటువంటి వాళ్ళు విప్రులు. అటువంటి పద్ధతిలో ఆ బ్రాహ్మణోత్తములు ఉండాలి. రాజన్యో రక్షయా భువః. క్షత్రియులైనటువంటి వాళ్ళు తమ బాహుబలంతో ఈ రాజ్యాన్ని, లోకాన్ని రక్షిస్తూ ఉండాలి. అది వారి యొక్క బాధ్యత. వైశ్యస్తు వార్తయా జీవేత్. వైశ్యులనబడేటువంటి వాళ్ళు వార్తయా జీవేత్. వార్త అంటే 4 రకాలైనటువంటి విషయాలు చెబుతున్నారు. వ్యవసాయము, వాణిజ్యము, గోసేవ, చిట్ట చివరిది వడ్డీ వ్యాపారము. ఈ రకమైన పద్ధతుల ద్వారా వైశ్యులు జీవనాన్ని గడపాలి.
శూద్రస్తు ద్విజసేవయ. ఇక నాలుగవ వారైనటువంటి ఆ శూద్రులు ఏం చేయాలి అంటే పైన ఉన్నటువంటి 3 వర్ణముల వారికి సహాయ సహకారులుగా ఉండాలి. ఇందులో ఎక్కువ తక్కువలు ఏమీ లేవు. కృషి వాణిజ్య గోరక్షా కుసీదం తుర్యముచ్యతే వార్తా చతుర్విధ తత్ర వయం గోవృత్తయో అనిశం. కాబట్టి వ్యవసాయము, వాణిజ్యము, గో సంరక్షణము, వ్యాపారము ఇలాంటివన్నీ వైశ్యులకు నియమింపబడి ఉన్నాయి. భూమిని రక్షించేటువంటి బాధ్యత క్షత్రియులకు ఇవ్వబడి ఉన్నది. వారు ఏ వృత్తినైతే ఆశ్రయించి పరంపరగా కొనసాగిస్తూ ఉన్నారో దాన్ని అనుసరించటమే, ఆ కర్మను ఆచరించటమే ప్రధానమైనటువంటి ధర్మం. మరి మనం కూడా పరంపరగా గోవృత్తిలో ఉన్నాం. గోవుల్ని రక్షిస్తూ ఉంటాం, వాటిని పోషిస్తూ ఉంటాం. అదే మన ప్రవృత్తి. తత్ర వయం గోవృత్తయ అనిశం. ఎల్లప్పుడూ గోవులను మేపటం, గోవులను సంరక్షించటం ఇదంతా మనం చేసేటువంటి వృత్తి. సత్వం రజస్తమ ఇతి స్థిత్యుత్పత్యంత హేతవః రజసోత్పద్యతే విశ్వం అన్యోన్యం వివిధం జగత్. ఈ సృష్టి నిలబడడానికి సత్వము, సృష్టింపబడడానికి రజస్సు, లయమవ్వడానికి తమస్సు అనేటువంటి 3 గుణాలు ఉన్నాయి. వాటిల్ని బట్టే ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి లయములు జరుగుతూ ఉంటాయి. మరి ఈ సృష్టి దేనివల్ల జరుగుతోంది? రజస ఉత్పద్యతే విశ్వం అన్యోన్యం వివిధం జగత్. స్త్రీ పురుషుల యొక్క సంయోగం అనేటువంటి ఒక భావనతో రజోగుణాన్ని అనుసరించి ఈ విశ్వమంతా కూడా సృష్టింపబడుతూ ఉన్నది రజోగుణంతో. రజసా చోదితా మేఘా వర్షంత్యంబూని సర్వతః. ఆ రజోగుణం చేత ప్రేరేపితమై మేఘాలు నీటిని వర్షిస్తున్నాయి. ప్రజాస్తైరేవ సిద్ధ్యంతి మహేంద్ర కింకరిష్యతి. రజోగుణంతో ప్రేరేపితమైనటువంటి మేఘాలు వర్షిస్తూ ఉంటే ఆ నీటితో జనులు జీవిస్తూ ఉన్నారు. కాబట్టి మనం ఆచరించేటువంటి కర్మ ద్వారానే అన్నీ సిద్ధిస్తున్నాయి. ఆ కర్మయే పూజింపదగినది. ఈ మధ్యలో దేవేంద్రుడితో పనే ఉంది మనకి. దేవేంద్రుడిని పూజించాల్సిన అవసరం ఏముంది? మహేంద్ర కింకరిష్యతి. కాబట్టి మహేంద్రునితో మనకు ఏ విధమైన సంబంధం లేదు. నఃపురో జనపదాః నగ్రామా నగృహావయం నిత్యం వనౌక సస్తాత వనశైల నివాసినః. నాన్నగారు మరొక మాట ఏంటంటే, మనకి పట్టణాలు ఉన్నాయా, పెద్ద పెద్ద గ్రామాలు ఉన్నాయా, భవనాలు ఉన్నాయా? మన సంపదంతా గోవులే కదా. మనం ఎల్లప్పుడూ అరణ్యంలోనే నివసిస్తూ ఉంటాము, పర్వతాల మీదే నివసిస్తూ ఉంటాము. ఆ పర్వతాలు, వనాలు, అరణ్యాలు, నదులు ఇవే కదా మనం ఆశ్రయించి జీవించేది. వనశైల నివాసిన అవే మనకు ఆధారం. తస్మాత్ గవాం బ్రాహ్మణానాం అద్రేశ్చారభ్యతామఖః య ఇంద్రయాగ సంభారాః తైరయం సాధ్యతాం మఖః. కాబట్టి మనం ఏం చేయాలంటే మన జీవనాధారమై మనం ఏదైతే కర్మ ఆచరిస్తూ ఉన్నామో ఆ కర్మకి మాత్రమే నిజమైన పూజ చేయాలి. మన జీవనాధారమైనటువంటి కర్మ ఏమిటి అంటే గోవుల్ని సంరక్షించటం. ఆ గో సంరక్షణకు మనకు ప్రధానంగా ఉపకరించేవి ఏమిటి అంటే అదిగో చూడండి, గోవర్ధనగిరి. ఆ గోవర్ధనగిరి మీద ఉన్నటువంటి చక్కని పచ్చిక ఈ గోవుల పోషణకు ఉపయోగిస్తుంది. ఆ గోవర్ధనగిరిలో పారేటువంటి శలయేళ్ల యొక్క నీరు వాటి దాహాన్ని తీరుస్తుంది, మన దాహాన్ని తీరుస్తుంది. అన్ని విధాలా మనకు ఉపకరించేది ఆ గోవర్ధనగిరి. అదేవిధంగా ఈ గోవులే మనకు పూజనీయములు. వీటిల్ని మనం పూజించాలి. వీటి వల్లనే, వీటి ఆధారంగానే మనం జీవిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవన్నీ దేనివల్ల చేయగలుగుతున్నాం? బ్రాహ్మణోత్తముల యొక్క చక్కని వేదాశీర్వచనములతో మనం పాటించగలుగుతూ ఉన్నాం. కాబట్టి మనం పూజించదగిన వారు ఎవరు అంటే ఇంద్రుడు కాదు, ఆశీర్వదించేటువంటి బ్రాహ్మణోత్తములు, మన జీవనానికి ఆధారమైన ఈ గోవర్ధనగిరి, అదేవిధంగా గోవులు. వీళ్ళని మనం ప్రధానంగా పూజ చెయ్యాలి. య ఇంద్రయాగ సంభారాః. ఇంద్రుని యొక్క యాగం కోసం మనం సిద్ధపరిచినటువంటి ఆ ద్రవ్యములతో ఇప్పుడు మనం ఈ గోవులను, బ్రాహ్మణోత్తములను, గోవర్ధన పర్వతాన్ని ప్రధానంగా చేసుకుని పూజ చేద్దాం. పచ్యంతాం వివిధాః పాకాః సూపాంతాః పాయసాదయః సంయావాపూపశష్కుల్యః
సర్వదోహశ్చ గృహ్యతాం. కాబట్టి అనేక రకాలైనటువంటి భక్ష్యాలన్నీ తయారు చేయించండి. పాయసం దగ్గర నుంచి పప్పు దాకా. సూపాంతాః పాయసాదయః, పాయసము పప్పు ఇటువంటి చక్కని మధురమైన భక్ష్యాలన్నీ సిద్ధం చేయించండి. అలాగే గోధుమలతో చేసేటువంటి వంటకాలు, అప్పాలు, చెగోడీలు మొదలైన చక్కని మధురమైన రకరకాల పదార్థాలన్నీ తయారు చేయించండి. పాలు పెరుగు తీసుకురండి. హూయంతామగ్నయః సమ్యక్ బ్రాహ్మణైః బ్రహ్మవాదిభిః అన్నం బహుగుణం తేభ్యో దేయం వో ధేను దక్షిణాః. అగ్నుల్ని బాగా తృప్తిపరచండి. అగ్నులకు ఆహుతులు వెయ్యండి. సమ్యక్ బ్రాహ్మణైః, బ్రాహ్మణోత్తముల యొక్క అపౌరుషేయమైనటువంటి వేద మంత్రములతో ఆ అగ్నిహోత్రుణ్ణి సంతృప్తిపరచండి. అన్నం బహుగుణం తేభ్యః, అనేక రకములైన భక్ష్యములన్నింటినీ బ్రాహ్మణోత్తములకు ఇప్పించండి. దేయం వో ధేను దక్షిణాః, మన జీవితానికి ఆధారమైనటువంటి చక్కని ఆశీర్వచనములు ఇచ్చేటువంటి ఆ బ్రాహ్మణోత్తములకు మృష్టాన్న భోజనం పెట్టించి ధేనువులను భూరి దక్షిణలను ఇప్పించండి. మనం చెయ్యాల్సింది అది. అన్యేభ్యశ్చాశ్వచాండాల పతితేభ్యో యథార్హతః యవసంచ గవాన్ దత్వా గిరయే దీయతాంబలి. ఈ చక్కని పూజా కార్యక్రమంలో ఎవరెవరైతే వస్తారో, అతిథులు ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ చక్కగా అన్నింటినీ అందించండి. వాళ్ళు వీళ్ళు అని తేడా లేకుండా ఎవరొచ్చినా వారి అర్హతని అనుసరించి దాన ధర్మాలన్నీ చేయించండి. కడుపు నిండా అన్నం పెట్టండి అందరికీ. యవసంచ గవాన్ దత్వా గిరయే దీయతాంబలి. ఈ గోవులకు రుచికరమైనటువంటి పచ్చని గడ్డిని, లేత గడ్డిని ఆహారంగా ఇప్పించండి. అదేవిధంగా మన జీవనానికి ప్రధాన ఆధారమైనటువంటి ఈ గోవర్ధన పర్వతం ఉన్నదే, ఆ గోవర్ధన పర్వతానికి కూడా పూజ చేయండి. ధూప దీప నైవేద్యములతో ముందుగా మనం ఆరాధించవలసింది ఆ గోవర్ధన గిరినే. కాబట్టి అదే మనకి ప్రధానమని చెబుతున్నారు. స్వలంకృత భుక్తవంతః స్వనులిప్త సువాససః ప్రదక్షిణంచ కురుత గోవిప్రా నలపర్వతాన్. అందంగా అలంకరించుకుని హాయిగా మృష్టాన్న భోజనాన్ని స్వీకరించి చందనాదులన్నీ దేహానికి పూసుకుని పరిశుభ్రమైనటువంటి చక్కని నూతన వస్త్రాలు ధరించి అందరం కలిసి ఇదిగో ఈ గోవర్ధన గిరికి ప్రదక్షిణం చేద్దాం. గోవులకు ప్రదక్షిణం చేద్దాం. వేద విధులైన బ్రాహ్మణోత్తములకు ప్రదక్షిణం చేద్దాం. వారిని గౌరవిద్దాం, వారిని పూజిద్దాం. మనం ఆచరించేటువంటి ప్రధానమైన కర్మ, మన జీవనాధారం ఏదైతే ఉందో దానికి ప్రధానమైన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం పూజించుకోవాలి. కానీ ఆ ఇంద్రుడేమైనా మన యొక్క కర్మని మార్చగలడా? మన కర్మను అనుసరించి మనం చేసేటువంటి క్రియలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మార్చే శక్తి ఇంద్రుడికి లేదు. అతడు నిజమైన రక్షకుడు కాదు. మనం చేసేటువంటి కర్మయే మనకు దైవము. అర్హతను అనుసరించి తమ తమ కార్యములను సాధించటమే చేయదగిన పని. ఏ తన్మమ మతంతాత క్రియతాం యది రోచతే అయం గోబ్రాహ్మణాద్రీణాం మహ్యంచ దయితో మఖ. కాబట్టి నాన్నగారు, ఇది నా అభిప్రాయం. మీరు ఇన్నాళ్ళు ఇంద్రుడికి చక్కగా యాగం చేస్తూ ఉన్నారు. కానీ నాకు అనిపించినటువంటి అభిప్రాయం ఇది. ఆ విషయాన్ని మీకు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాను. మీకు నచ్చితే చెయ్యండి అని వినయపూర్వకంగా కృష్ణుడు చెబుతూ ఉన్నాడు. అయం గోబ్రాహ్మణాద్రీణాం. నేను చెప్పినటువంటి మాట ఈ గోవులకు ఎంతో ప్రియమైనది, బ్రాహ్మణోత్తములకు ప్రియమైనది. ఇదిగో ఎదురుకుండా కనిపించే గోవర్ధన గిరికి కూడా ఎంతో ప్రయోజనమైనటువంటిది. అలాగే నాకు కూడా ఎంతో ప్రీతికరమైనది అని చెబుతున్నారు. కృష్ణుడు నిజంగా ప్రీతి చెందితే ఆ కార్యం యొక్క ఫలితం అనేది ఖచ్చితంగా పొందినట్లే. అందువల్ల ఆ శ్రీకృష్ణ స్వామి స్పష్టంగా చెబుతున్నారు, ఈ చేయబోయేటువంటి ఈ పూజ ఏదైతే ఉందో అది నాకెంతో ప్రీతినిస్తుంది. కాబట్టి మనం వీరికి ముందుగా పూజ చేద్దాం. శ్రీ సుఖ ఉవాచ కాలాత్మనా భగవత శక్రదర్పం జిఘాంసత ప్రోక్తం నిశమ్య నందాద్యాః సాధ్వగృహంత తద్వచః. కాలస్వరూపుడైన ఆ పరమాత్ముడైన శ్రీకృష్ణుని చేత చెప్పబడిన మాటలు విన్నారు నందాదులు పెద్దలందరూ. ఎందువల్ల చెప్పాడు శ్రీకృష్ణ స్వామి అంటే,
ఆ ఇంద్రుని యొక్క గర్వాన్ని నాశనం చెయ్యాలనేటువంటి ఒక సంకల్పంతో ప్రోక్తం నిశమ్యనందాద్యాహ, ఆ మాటలు విని సాధు అగృహంత, కృష్ణుడు చెప్పినటువంటి మాటలలో ఉన్న మంచిని వారు గ్రహించారు. కృష్ణుడు చెప్పింది నిజమే అనుకున్నారు పెద్దలందరూ. తథాచ వ్యదధు సర్వం యథాహ మధుసూదన వాచయిత్వా స్వస్త్యయనం తద్రవ్యేణ గిరిద్విజాన్. ఏ విధంగా అయితే ఆ శ్రీకృష్ణుడు చెప్పాడో అదే విధంగా చేయటం ప్రారంభించారు. స్వస్తి పుణ్యాహవాచనాన్ని పలికారు. ఆ ద్రవ్యంతో, ఇంద్రయాగం కోసం ఏర్పాటు చేయబడినటువంటి ద్రవ్యంతో వేద విధులైనటువంటి బ్రాహ్మణోత్తములను, గోవులను, గోవర్ధనగిరిని ఉద్దేశించి పూజ చేయటం ప్రారంభిస్తూ ఉన్నారు. మరి ఆ తరువాత ఏం జరిగిందో మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.